ఇక మొన్నటి వానలకు వరదలకు ఏపీలో చాలా ఊర్లు ఇండ్లు మనుషులు బండ్లు కార్లు దుకాన్లు సైకిళ్ళు పాడగేదులు ఆవులు చిన్న చిన్న చిరు వ్యాపారుల బతుకులైతే అల్లకల్లోలమైనాయి కదా ఏరుకున్న ముచ్చట్నే కదా ఇక ఈ వరద బాధితుల కోసము సీఎం చంద్రబాబు నాయుడు సారు ఓ మంచి ఆలోచన చేసి ఏదో శుభవార్త అయితే చెప్పిండటనులా ఆ ముచ్చటేందో చూడురు మరి బుడమేరు వరద బాధితులకు శుభవార్త నటులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడు సారట. మరి అసలు ముచ్చట ఏందో తెలుసుకుందాం పారి ఓ పారి. వానకాలం వస్తే చాలుల్లా వానలు వరదలు నదులు కాలువలు పొంగి పొరలే వరకు ఊర్లే కొట్టుకపోతుంటాయి. ఇక అట్లా జరిగినప్పుడు ఎవరో ఒకరు ఎంతో కొంత చూడలేక సాయం చేస్తుంటారు, ఆర్థిక సాయము. కానీ గీడ చూడురి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖుద్దు సీఎం సారే అయింత చంద్రబాబు నాయుడు సారు ఇక వరదలల్లో చిక్కుకున్న కుటుంబాలకు ఇండ్లు కొట్టుకపోయిన వాళ్ళకు బండ్లు ఆటోలు ఇంటి సామాను షాపులోళ్ళు ఇట్లా ఏ నష్టం జరిగినా గానీ దానికి తగ్గట్టు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేస్తామనుకొచ్చిండు చూడండి. ఇక బైకులు ఖరాబ్ అయ్యి ఆయన కాలువలో కొట్టుకుపోయి ఏమైనా రిపేర్ ఉంటే 3,000 రూపాయలు ఇస్తారట, ఆటోలకు 10,000. ఇక ఇదైతే బుధవారం సందే నష్టపరిహారం పంపిణీ చేస్తారన్నట్టు మొదలు పెడతారట. ఇక షాపులకైతే ఇక జర పెద్ద పెట్టుబడి పెట్టిన వాళ్ళకు 50,000 నుంచి 1,50,000 వరకు ఇస్తారట నష్టపరిహారము. వీలైనంత వరకు అయితే 2-3 రోజులలోనే బాధితుల ఖాతాలల్లో పైసలు పడేటట్టు చూస్తామనుకొస్తున్నాడు సీఎం సారు. ఇక అటెంక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు బాగా నీళ్ళల్లా సామాను మనుషులు ఆయన ఆగమాగమైరుగా గాళ్ళ కొరకు అయితేనేమో 25,000 వరకు ఇస్తారట. ఇక అటెంక ఆ మీద ఫ్లోర్లు 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్లలో ఉన్నోళ్ళకేమో 10,000 రూపాయల దాకా ఇస్తామనుకొచ్చిర్రు. పంట నష్టానికి 10,000 నుంచి 14,000 వరకు ఇస్తారు. ఇక అద్దెకుండే వాళ్ళకి కౌలుదారులకే ఈ పరిహారం అటనుళ్ళు. ఇక బర్రెలు ఆవులు చచ్చిపోతే 50,000 నుంచి ఇక ఎద్దులకైతేనేమో 50,000 నుంచి 70,000 వరకు నష్టపరిహారం ఇస్తారన్నట్టు. ఇక వరదలకు గురైన కుటుంబాలకు 10,000 రూపాయలు. విజయవాడ నగరం దానికి ఆనుకొని ఉన్న గ్రామాలు అట్నే 174 వార్డు గ్రామ సచివాలయాల పరిధిలకే ఈ ప్యాకేజీ వర్తిస్తుంది అన్నట్టు. తోపుడు బండ్లు కొట్టుకపోయినా గానీ ప్రభుత్వం తరపున ఉచితంగా ఇస్తామనుకొచ్చిండు. చేనేత మగ్గం ఖరాబ్ అయినా గానీ 25,000 దాకా ఇస్తారట. పశువుల కొట్టం ఖరాబ్ అయినా గానీ 7,500. పశువుల కొట్టము కొట్టుకపోయినా గానీ 7,500 పారితోషికం అన్నట్టు. ఇక ఇండ్లు పోతే కొత్త ఇండ్లు కట్టిస్తాం అనుకొచ్చిండు. పంటలకు 25,000. మొత్తానికైతే ఈ రకంగా ఆదుకుంటున్నందుకు ఆర్థిక సాయం చేస్తున్నందుకు ఇక ఈ పరిస్థితులల్లో ఎంత ఇచ్చినా పుణ్యమే అనుకొస్తున్నారు చాలా మంది అయితే. కానీ జనాలైతే చిన్న తక్లీఫ్ తీయలే పోండ్రి మొన్నటి వానలకు వరదలకు. ఇక ఇది ఎందుకు అవుతుంది, ఏమిటికి ఇంతగానం నీళ్లు ఎట్లా చేరుతున్నాయి, ఒకతాన గుమిగూడుతున్నాయి, ఎందుకు కొట్టుకపోతున్నాయి అన్న కారణాలు ఎతికి దానికి ఏదైనా పరిష్కారం చూడుర్రి సార్లు. ఇక ఇట్లా నష్టపరిహారాలు అయితేనే ఉంటాయి వానలు వచ్చినప్పుడల్లా గాని ఇక ఇట్లా నష్టపరిహారాలు ప్రతి వానకాలం వస్తూనే ఉన్నాయి గాని ఇక దాన్ని అరికట్టేటట్టు దానికి ఏదో ఒక పరిష్కారం చేసేటట్టు చూడుర్రి సారు, మీకు పుణ్యం ఉంటది అనుకొస్తున్నారు చాలా మంది జనాలు.